వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మీ అందరినీ కూడా ఫలక్నామా ప్యాలెస్కి తీసుకొచ్చాను. ఎందుకు అంటే దానికి కారణమైన వాళ్ళు వైశ్య అచీవర్స్ అవార్డ్ ఫ్యామిలీ. వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇప్పుడు ఒక ఫలక్నామా ప్యాలెస్లో కర్టెన్ రేజర్ ఈవెంట్ అరేంజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో చాలామందికి అంటే కొత్తగా ఏవో సాధించాలి అనుకున్న వాళ్ళకి అంటే సక్సెస్ వచ్చిన తర్వాత అవార్డ్స్ రావడం అనేది కామన్. బట్ జర్నీలో వచ్చేటువంటి కిక్ అవార్డ్స్ కానీ అప్రిసియేషన్స్ ఉంటాయి కదా, అవి ఒక మోటివేషన్ ఇస్తాయి అనమాట. సో వీళ్ళ థీమ్ వన్ ఆఫ్ ద కైండ్ అలానే అనిపిస్తుంది. మరి ఈ ఫలక్నామా ప్యాలెస్లో ఇంత గ్రాండ్గా కర్టెన్ రేజర్ ఈవెంట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ గెస్ట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ఈవెంట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. దాని చుట్టూ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ ఒకళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియట్లేదు. అది అది ఏ ఫారిన్ సిస్టమో ఏంటో నాకు తెలియని విషయం నేను మాట్లాడుతున్నాను. దాన్ని చూస్తున్నాను. పాపం ఎవరో వస్తున్నారు, రండి ఇక్కడ కూర్చోండి అంటారు. ఆయన ఇక్కడ కూర్చుంటే ఆ వెనకాల వెళ్ళామో అప్పుడు అక్కడ కూర్చున్న బ్యాచ్లంతా ఉన్నారు, వాళ్ళకి కనపడట్లేదు. ఒకటి, అమ్మ నువ్వు తెలుగు వచ్చుగా, నీకు తెలుగులోనే మాట్లాడు బాగుండేదేమో, ఎందుకంటే అర్థం కావట్లేదు. కొంత నాబోటోడికి ఇంగ్లీష్ రానోళ్ళు కొంతమంది ఉంటాం కదా, అది హ్యాపీగా మనం తెలుగులో మాట్లాడుతున్నాం అంటే ఎవరన్నా కొంచెం లేదండి అందరూ మనవాళ్ళేనండి అన్నారు. ఉంటే బాగుంటుందేమోనమ్మా, కైండ్లీ నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయండి, కుదరకపోతే అప్పుడే ఇంగ్లీష్కి వెళ్ళండి, తప్పేం లేదు. వాడు విషయం ఒకటి. ఆ తర్వాత ఆర్యవైశ్యులు అంటే నాకు అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు నాకు. ముఖ్యంగా
నేను పుట్టి పెరిగిన ఊరు సత్తెనపల్లిలో ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆర్యవర్స్. అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ మిత్రులు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కీర్తిశేషులు గుండు హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, మంచివాడు, మంచి మనిషి. ఇందాక మిత్రులు చెప్పారు, చాలా చక్కటి కవిత్వం పరంగా చెప్పారు. అలాగే మంచితనానికి మారుపేరంటే ఆర్య వయసులో అంటారు. ఏదైనా అవసరం అనుకుంటే ఎంతైనా ఇవ్వగలరు, అవసరం లేదనుకుంటే ఏమి. దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్. అటువంటి అద్భుతమైనటువంటి ఆర్య వయసులకు సంబంధించిన అవార్డ్స్ మేము సెలెక్ట్ చేసాము. కర్టన్ రైజర్గా మీరు రావాలని మిత్రుడు అనాలో ఇతన్ని ఏమనాలో తెలియదు. ఇతను అది చూసే ఇలా కొడతాడు, ఇంకా మనం మాట్లాడటానికి వీల్లేదు. కాబట్టి ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి రాజు గురించి. రాజు వచ్చి రిక్వెస్ట్ చేశాడంటే ఎంతటి వాడికైనా సరే తప్పించుకోవడానికి వీలు ఉండదు. ఎంత భీష్మించు ఈయన పిలిస్తే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు, ఇతను వస్తున్నాడని మనం కన్ఫర్మ్డ్గా కూర్చున్నా సరే అది తెలియకుండానే సరేలే అయితే మనం చేద్దాంలే అనే పాయింట్కి వెళ్ళిపోతాం. అలాంటి స్థితికి తీసుకురాగలిగిన కార్యదక్షత అంటారు దాన్ని. అలాంటిది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో రాజు ఒకడు. నేను సాధారణంగా ఇందాకటి నుంచి చాలా అనీజీగా కూర్చుని ఉన్నా. కరెంట్ రాలేదు, మా అమ్మాయి ఏమో ఇంకొక 10 minutes అండి అని, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక 10 minutes అండి అని, 10 minutes అని ఆశపడుతుంటాం మనం. మళ్ళీ గంటన్నర తర్వాత ఇంకొక 2 minutes అండి అని, మళ్ళీ 2 minutes తర్వాత పాపం తను మాత్రం ఏం చేయగలదు, ఎవరైనా ఏం చేయలేము. కరెంటు పోయిందనే పాయింట్ తోటి కరెంట్ రాలా ఎందుకో, నీ ఫేస్లో కూడా నవ్వు లేదు, అదే అటు ఇటు పిక్చర్లో తిరుగుతున్నాడు తప్ప కరెంట్ రాలేదన్న ఫీలింగు, ప్రోగ్రాము ఎక్కడ ఇబ్బందికరంగా జరుగుతుందేమో అని. కానీ ఎనీవే ఇంతమంది మంచి మనుషుల మధ్యలో కూర్చుని మీ అందరితోటి హ్యాపీగా సంతోషాన్ని పంచుకునేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నా మిత్రుడు రాజుకి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అత్యంత మహారాజులందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళ మామూలు కాదు. ఇక్కడ కూర్చున్నాడు ఎదురుగా, ఆయన అందరిలో కంటే డిఫరెంట్గా కనపడాలని ఆకుపచ్చ రంగు వేసుకుని, అంటే మిగతా వాళ్ళు ఎవ్వరు అక్కడ కనపడరు, తను ఒక్కటే ఫోకస్ అవుతుంటాడు. అలాంటివన్నీ మా కృష్ణ గారు అట్లాంటివన్నీ చేస్తుంటాడు ఆయన. తర్వాత మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ సారీ మినిస్టర్ అన్నారు, నువ్వు అనొచ్చు నేను అనకూడదు. సో ఎనీవే ఇక్కడ ఇందాక ఆయన మాట్లాడినట్టు ఎవరికి వారు దే ఆర్ కింగ్ ఆఫ్ దేర్ హోమ్. మన వరకు మనం మన ఇంటికి, మన ప్యాలెస్కి, లేకపోతే మనకున్న గుడిసెకి వీఆర్ ద కింగ్ ఆఫ్ అవర్ హార్ట్. అటువంటి వాళ్ళు ఇంతటి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి కర్టన్ రైజర్ కార్యక్రమానికి పిలిచి ఇదేమన్నా అంటే ఇప్పుడు ఇది మామూలు అనుకుంటున్నారేమో, ఇది ఊరికే జస్ట్ అట్లా వచ్చి వెళ్తారండి మీరు, రేపు నెక్స్ట్ ఏమండి చూసారా, నేనేం అడుగుతాను కూడా తెలియదు. నెక్స్ట్ మంత్ 27 అంటే ఆ డేట్ అంతా నాకు ఫిక్స్ చేసి మీరు రావాలండి తప్పకుండా అంటే నాకు తప్పకుండా అండి. రియల్లీ ఇదేదో సరదాగా చెప్పే పని కాదు కానండి. నేను ఐ మెట్ మీరు అందరూ కలిసి మీతో పాటు మాట్లాడుకుంటూ సరదాగా ఇట్లాంటి బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియల్ పీపుల్, మంచివాళ్ళు, అన్ని రకాలైనటువంటి కలగలుపులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి ఇక్కడికి రావటం, అందరూ కలిసి ఒక చక్కటి వాతావరణంలో మనం కలిసి ఉండటమే ఇదే ఐశ్వర్యం. అంటే ఇంతకంటే బ్రహ్మాండమైన ప్రాపర్టీస్, డబ్బులు, విపరీతాలు ఉండవు. మనందరం కలిసి కూర్చొని ఒకరి మీద ఒకరు సరదాగా చెలోక్తులు వేసుకుంటూ భోజనం కలిసి చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి వరం భగవంతుడు మనకి ఇచ్చింది. అలాంటి వరాలు అప్పుడప్పుడైనా మనం అనుభవిస్తూ ఉండాలి. దానికి అంటే కార్యోన్ముఖుడై దాన్ని కార్యరూపం దాల్చడానికి కొంతమంది మాత్రమే ఉంటారు, అందులో ఇతను ఒకడు. కాబట్టి ఐ అప్రిషియేట్ రాజు అండ్ ఐ షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఆర్య వైశ్య సమాజం పీపుల్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ 27వ తారీఖు 27వ తారీఖు వస్తున్నట్టు ముందు ఇక్కడే కమిట్ చేస్తున్నాడు సుబ్బారావు గారు. తప్పకుండా నేను డెఫినెట్గా ఐ విల్ సర్టన్లీ కమ్ ఇఫ్ ఐ బీ ఇన్ హైదరాబాద్.
షూటింగ్లో ఉన్నా నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడతాను, క్యాన్సిల్ షూటింగ్లో ఉన్నా కూడా క్యాన్సిల్ చేపిస్తాను. ఇప్పుడు ఇంకో రకంగా మనం ఎక్కడ నో అవడానికి వీలుంటుందో ఆలోచించండి. ఇటువైపు 10 మంది ఉన్నారు, ఇటువైపు 10 మంది ఉన్నారు, బయటికి వెళ్ళాలి. పైగా తెలుగు మాట్లాడిన అర్థం కాలేదు, అందుకే తప్పకుండా ఇట్స్ మై ప్రామిస్ టు కమ్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇదేమి పెద్ద గొప్ప విషయం కింద నా సైడ్ నుంచి నేను ఏదో చాలా గొప్ప కార్యం చేస్తున్నానని కాదండి. ఒక మంచి మనుషుల మధ్య, ఇక్కడే కాదు ఎక్కడైనా మంచి మనుషులు, మంచి ఆత్మలు, మంచి సౌల్స్ మధ్యలో వచ్చి కాసేపు కలెక్ట్ చేయడం అంటే, అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాట్సాప్ రేంజ్ అంటే నాకు 70 ఏళ్ళండి 60 ఏళ్ళండి అని చెప్పడం కాదు. ఎంతమంది మంచి మనుషులతో కలిసి సత్సాంగత్యం మీరు చేస్తారు, ఎంత టైం అయితే దానికోసం మీరు వెచ్చిస్తారు, అదంతా కలుపుకుంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ ఏజ్ అన్నారు. అందువల్ల అట్లాంటి ఇప్పుడు వాళ్ళు 1 గంట సేపు ఇక్కడ ఉన్నారు. దిస్ ఈజ్ మై రియల్ ఏజ్. ఆ తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మన బిజినెస్లోను, మన గొడవలోను, మన వెయిట్లోను అనేక రకాలుగా ఉంటాం. దట్స్ నాట్ అవర్ ఏజ్, దిస్ ఈజ్ అవర్ ఏజ్. కాబట్టి అలాంటి దాంట్లో ఈసారి వచ్చినప్పుడు ఇంకొక గంట ఏజ్ పెంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అశాచాలకు నరమాంసం దొరకలే, వీళ్ళందరూ పోయి వేడుకున్నారు, దేవరా మాకు నరమాంసం దొరకడంలే, మీరు ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నారని. అరే పిచ్చోళ్ళరా, ఇప్పుడు మీరు తనువు చాలించండి, పోయి కలియుగంలో మీరు మళ్ళీ పుట్టండి, అప్పుడు సామాన్య ప్రజలను మీకు పీక తింటా ఏడిపిస్తూ ఉంటారు. నేను రామావతారం విడిచిపెట్టి మళ్ళీ నేను మా బ్రహ్మానందం గారి అవతారం ఎత్తుతాను, మీకు అందరికీ అప్పుడు నవ్వుతా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పినారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ సార్. ఆర్థిక ఆలోచన పదును పెడితే, వివేకానికి విఘ్నత తోడైతే మూర్తిభవించిన వ్యక్తిత్వం శ్రీ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మేము అనుభవిస్తున్నాం. మన వెల్లంపల్లికి తెలుసు, రాజకీయాల్లోకి రండి రండి రండి, మీరు ఖర్చు పెట్టే డబ్బులో కొంతైనా రాజకీయం కోటం కేటాయించండి. ఓడిపోయినా నష్టం లేదు, గెలిచినా నష్టం లేదు, అయినా రాజకీయంలో ఉండాలి. నేను ఈ మధ్యలో మా ఆంధ్రప్రదేశ్లో ఒక స్లోగన్ మొదలుపెట్టాను. అదేంటంటే, ఏ పార్టీ అయినా కానీ, బీజేపీయా, తెలుగుదేశమా, కాంగ్రెసా, జనసేన, ఏ పార్టీ అయినా కానీ ఆ కండం వేసుకోండి. ఇది జనసేన ఇష్టం, ఇది టీడీపీ ఇష్టం, నాకు బీజేపీ ఇష్టం, కండ వేసుకోండి. కండ వేసుకుని ఆ పక్కన మీ కౌంటర్లో జనసేన అనుకోండి, పవన్ కళ్యాణ్ పక్కన మీరు, చంద్రబాబు పక్కన నేను, మోడీ పక్కన నేను, ఆ ఫోటోలు పెట్టుకుంటే ఒక గౌరవం వస్తుంది, చాలా గౌరవం వస్తుంది. అది మీరు కాపాడుకోండి. మరొకటి చెప్తున్నాను, దానివల్ల ఇంకో లాభం కూడా ఉంది. ఈయన మోడీ గారి మనిషి, మనకు డబ్బులకు వెళ్ళక్కర్లేదు, వేస్ట్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ మీద దగ్గర రారు, అలాగే జనసేన వాళ్ళ మీద దగ్గర రారు, అది వ్యాపారం. రెండో పాయింట్ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో 8% వైశ్యాస్ ఉన్నారని చెప్పి ఓ లెక్క. మరి ఎంతవరకు ఉన్నారు మనల్ని కౌంటింగ్ తీయించాలి. ఇప్పుడు ఆర్టీఐకి నేను పెట్టాను, మన కౌంటింగ్ వేశారు, 40 లక్షల మంది ఉన్నారంటే మీరు కౌంట్ కొట్టుకెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కారు తాళంచెలు తీసిన దగ్గర ఒక డబ్బా పెట్టండి. ఆ డబ్బాలో ₹1 ఏంటి సార్, ₹1. మీరు, మీ మిసెస్, మీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే ₹1. ఆ రకంగా వేస్తే 40 లక్షల రూపాయలు రోజుకు వస్తే 5 సంవత్సరాల్లో 726 కోట్లు వస్తాయి. పొక్కి తొడకొట్టి నుంచుంటా, నేను నుంచుంటా అని చెప్పి రండి. నాలాంటి పిచ్చోడు ఉంటాడు, ఎల్లంపల్లి అంటే ఆయన ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఉంటాడు, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వండి. లేదా మీరు నుంచోండి, ఈ డబ్బంతా కలిపి పూలప్ చేసి ఒక రాజుగారు లాంటి మనిషికి పెట్టండి, ఆయన పంచి పెడతాడు. అప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మన అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను అసెంబ్లీలో 1999 నుంచి 2004 వరకు ఎరగబెట్టాను నేను కూడా. కానీ ఏమిటి ప్రయోజనం, 3 ఎమ్మెల్యేలు, 4 అప్పుడు ఎమ్మెల్యేలు. ఒకనొకప్పుడు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పుడు 40 మంది ఉండేవారట, ఆ తర్వాత 20 మంది అయ్యారట. ఇవాళ ఎతుక్కుని చూసినా కూడా రాజకీయ నాయకులు కనపడుతున్నారు. గట్టిగా 4 పేర్లు చెప్పండి వైఎస్ఆర్ రాజకీయ నాయకుల్లో, రోసే గారు, రోసే గారు, రోసే గారు, లేకపోతే టీజీ వెంకటేష్ గారు, లేకపోతే ఇంకొక జ్ఞాపకం నా పేరు, ఇంతే తప్ప మిగతా పేర్లు చెప్పగలుగుతున్నారు. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మంచి మాజీ మంత్రి గారు కాబట్టి. అలా కాదండి, వైశ్య పేరు టక 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 20 మంది చెప్పిన రోజున దట్ ఈజ్ వైశ్య అని చెప్పుకోవచ్చు. మరొక విషయం, నేను రాజకీయంగా మీరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కమ్యూనిటీ గౌరవం పెరుగుద్ది, మన కమ్యూనిటీని కాపాడుకునే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తి రావాలంటే రాజకీయమే కావాలి.
భక్తి ఎప్పుడూ ఉంటుంది. మా అంబికలో తెలిగించంటే భక్తి వస్తుంది, అదే విషయం కాదు, పెద్ద విషయం కాదు. భక్తి ఎప్పుడూ ఉంటుంది. కానీ రాజకీయం లేకపోతే మాత్రం మనం మడుగులు సాగించడం మన ఈయనకి కూడా సలహా ఇస్తున్నాను. దయచేసి ఆ విషయంగా కూడా మీరు చర్య తీసుకోండి. ఇందాక మీరు చెప్పిన వాళ్ళల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందులో ఇక్కడ రాజకీయ నాయకుడు లేడు. నిజంగా చెప్పాలంటే ఉండాలి. రాజకీయ నాయకుడు అనగా నాకు భయం. అమ్మ వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోతారండి. మీకు ఒకటి చెప్తున్నానండి, నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత అతను వైకాపా, నేను బీజేపీ, మాకేముండవు. అందరం కావలించుకుంటాం, అందరం మాట్లాడుకుంటాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. దట్ ఈజ్ పాలిటిక్స్. అది అర్థం చేసుకోవాల్సిందిగా మరొక్కసారి చెప్పుకుంటూ, ఏదో ఓవర్గా మాట్లాడని నేను అనుకోవద్దు. రాజకీయాల్లోకి రండి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. రాబోయే 33% వస్తుంది. ఎంపీలు 33% లేడీస్ రాబోతున్నారు. ఎవరో వాళ్ళు పంపించండి. ఒక కంకణం కట్టుకోండి, డబ్బా పెట్టండి, రోజుకో రూపాయి. ఆ డబ్బు తీసుకెళ్ళి మనం నుంచునే వాడు సరదా ఉన్నాడు ఇవ్వండి. సర్పంచ్ గానో, ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, కౌన్సిలర్ గానో, కార్పొరేటర్ గానో ఏదో ఒకటి చేయాల్సింది. కానీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మా రాజుగారిని చెప్పాలంటే చాలా అదృష్టం నాకు, ఆయన మా స్నేహం దొరకడం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వా క్యా బాత్ హై. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య స్త్రీలు అబలలన్న మాటను కాలము దిగమృంగి చాలా కాలము గడిచాను. ఆర్యవైశ్య స్త్రీలకు గల దక్షత గని కాలమే జేజేలు పలుకు కాలము వచ్చాను. దానికి నువ్వే ఎగ్జాంపుల్. సత్ప్రవర్తనందు, సంస్కార గుణమందు, సహనమందు, కార్య సాధనందు, చిత్తశుద్ధి ఎందు ఆర్యవైశ్య స్త్రీలదే పై చేయి. మహిత వినయశీల, మీరందరూ వైశ్య జాతికి మణిహార మాల. అది నువ్వు నిరూపిస్తున్నావు అక్క. అందరం మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటా. మంచి స్థాయిలో ఉన్నారు. కానీ రాజకీయాలకు అడుగులు వేయాలా. వారు అన్నట్టుగా కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, 4 ఎంపీలు ఉండాలి. అప్పుడు మనకు అధికారం విషయం గురించి అందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అందులో మనం అడుగులు వేయట్లే. మనము సుజాతకు వచ్చింది, ఆమె మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానివ్వండి, మన ఇష్టమైన పార్టీ ఉండవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మన వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి, మన శ్రీనివాస్ అన్న ఉన్నారు, మన వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి రాజకీయంగా ముందుకు చాలా రావాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అన్నారు. జై హింద్, జై భారత్. సో చూసారు కదా, గ్రాండ్గా జరుగుతున్న ఈ పర్టికులర్ ఈవెంట్లో మనకి డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. మేడంని అడిగి ఈ ఈవెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు, అండ్ ఆల్సో డాక్టర్ కన్నా ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్ అనమాట. సో బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చెప్తారో చూద్దాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? Hi. There's so many achievers and we never came to know. Like such platform is very good to know. Like we chasing వాళ్ళు వీళ్ళు, these people have done so and so. వాళ్ళ పేర్లు కానీ అవన్నీ to encourage achievers గానీ to know what they are. And also I am more interested, like all my friends or all the people who are like supporting my business also, maximum the Vaishyas only, 80% of them. Great. So even I'm like, indeed I love to sponsor, to be one of the sponsor in this upcoming event also. wow, great, good to hear that. I'm beautiful woman as a doctor and as an entrepreneur and as a sponsor. And just I heard that you're talking about your business in right, Kaiko, I think so. So can you brief about it? Name. So it deals with end-to-end customer and office related. See, like business for a woman is must and should. Like I have seen many business people in Vaishyas also. I didn't know that they give lot of encouragement also. The people who are into the same business I carry, they support each other. It's a good healthy environment for women also. Yeah. Great. Yeah. Thank you. రైట్. సో ఇప్పుడు విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ మన ముందున్నారు. సో ఈసారి ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ గురించి ఏం చెప్తారో చూద్దాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ గుడ్. సో వాట్ అబౌట్ దిస్ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ అవార్డ్స్ గురించి? Myself Sindhuja, and I'm working at Vishishta Gold and Diamonds. Ours is a jewelry brand, and we are one of the sponsors also of the event, the VA Vaishya Achiever Awards. And this is the first season, and I have come here for the curtain raiser event. And I feel happy because, like, oka community, Vaishya community, like, like meer annattu, I'm a young entrepreneur, and it gives me that confidence, itla gurtimpu ani anukuntam kada, like whatever you do, people expect that gurtimpu. So I'm really feeling happy that this award function is happening, and it's actually recognizing all great people and the
great work that people have done from our community. And yeah, I just wish all the best to all the Vaishya Achiever Award team members. రైట్, ఇప్పుడు మనకి విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ యంగ్ ఎంటర్ప్రెనర్ ఉన్నారు. సార్, ఈసారి ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ గురించి ఏం చెప్తారో చూద్దాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్ సార్. సో ఈ అవార్డ్స్ ఇదంతా కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? సో వైశ్య అచీవర్స్ అవార్డ్ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్ ఫర్ వైశ్య కమ్యూనిటీ. ఇలాంటి అవార్డ్స్ ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు. సో వీ థ్యాంక్ ద బ్యాక్ అండ్ పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ద head table for the Achievers Award, and Visishta will always be part of any social service or part of any hosting for a good cause for the events. Thank you. సో వాట్ అబౌట్ ద ఎంటర్ప్రెన్యూర్స్? ఐ మీన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఇప్పుడు ఏం చెప్తారు, అండ్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యా, లైక్ ఐఎమ్ ద థర్డ్ జనరేషన్ in the business. So I come from a basic family background business, and after my job, I've done my job for 2 years, and now I'm doing business. And after I stepped into business, this is my 4th store in span of 3 years. And I request everyone, job is also part of business. So whatever you do it in a full-fledged and give your 100% commitment. Right, great sir, great words. Thank you. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ నరేష్ గారు ఇప్పుడు మన ముందన్నారు. సార్ని అడిగి యూనిక్ కాన్సెప్ట్తో ఉన్న ఈ అవార్డ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. యా సార్, ఈ యూనిక్గా కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. నార్మల్ అవార్డ్స్ పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పెట్టి వదిలేస్తారు, బట్ కర్టెన్ రైజర్ అనేది అరేంజ్ చేయడము, పర్టికులర్ ఒక ట్రాఫీని అనేది అన్వెల్ చేయడం అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది. సో ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? సో బేసిక్గా వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అనేది 18 కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్ తోటి స్టార్ట్ చేసాము. సో లైక్ వీఆర్ గివింగ్ మెన్స్కి ఉమెన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్గా 9 అవార్డ్స్ టు ద మెన్స్ అండ్ 9 అవార్డ్స్ టు ద ఉమెన్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేసి, సో ప్రస్తుతానికి వైశ్య కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని, అంటే విఏఏ ఈజ్ ఏ బ్రాండ్, సో దాని కింద సో విల్ యాడ్ అనమాట. ఇనిషియలీ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్, వైశ్య అచీవర్స్ అవార్డ్. సో నౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అచీవర్స్ ఇన్ ద వైశ్య కమ్యూనిటీ అండ్ వీఆర్ రికగ్నైజింగ్, వీఆర్ హానరింగ్ దెమ్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, సో యాజ్ మెనీ ఆఫ్ అస్ అవేర్ 54% of the youth are facing the fear concept. Yes, exactly. So 54% of the youth having fear concept. అంటే ప్రతి ఒక్కదానికి భయం. Am I eligible here? Am I eligible to speak here? Instant decisions. Or will my idea success? సో ఈ సగము 54% ఆఫ్ ది యూత్ ఈ 2-3 క్వశ్చన్స్లో ఆగిపోతున్నారు. నా ఐడియా నచ్చుతుందా, నా ఐడియా సక్సెస్ అవుతుందా అవదా, సో నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నేను ఈ ప్లేస్కి నేను ఎలిజిబుల్లా కాదా, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ అవుతున్నారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ అవార్డ్స్ అన్నది చాలా హెల్ప్ఫుల్. ఎందుకు అంటే మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్ అడ్వైజరీ కమిటీ, ప్రాపర్ జ్యూరీ కమిటీ, అంటే వెరీ బిగ్ క్రీమీ పీపుల్ in the Twin Cities, so we're identifying as advisors, jury board, retired IAS officers, retired IRS officers. So వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ కోరుకొని అవార్డ్ సెలెక్ట్ చేస్తారు? they don't need any benefits, right? So they will select definitely worth the people they will select. So అలాంటి పర్సన్స్ని అడ్వైజరీ జ్యూరీ కమిటీలకు తీసుకొని నామినేషన్స్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఏవి లేకుండా ఒక వెబ్సైట్ ఫోరంలో నామినేషన్స్ అప్లై చేసి వాటిని జ్యూరీ కానీ అడ్వైజర్స్ కానీ ప్రాపర్గా రివ్యూ చేసి సమ్ ఇంటర్వ్యూస్ చేసి దెన్ అవార్డు ప్రకటిస్తున్నాం. సో అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కానీ, ప్రతి ఒక్కరూ సాధించిన ఆ ఏవీస్ చూపించడం ద్వారా కానీ, వాళ్ళ గురించి చెప్పడం ద్వారా కానీ ఈ 54% ఆఫ్ ది యూత్ భయపడుతున్నారు కదా, ఆ ఫియర్ ఉంది కదా, ఆ కాన్ఫిడెన్స్ లెస్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో ఒక 2% వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగజేసి ఇలాంటి పర్సన్స్ జర్నీ చూపించడం వల్ల 2% పీపుల్ కాన్ఫిడెన్స్ వచ్చినా మనం అనుకున్నగా యూఎస్పీ అనేది సక్సెస్ అవుతుంది. గ్రేట్ ఇనిషియేషన్ సార్. సో ఈ దానికి డెఫినెట్లీ March 27th అవార్డ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది ఆహ్వానం. సో దానికి సంబంధించి ప్రాసెస్ కానీ ఈ డీటెయిల్స్ కానీ ఎవరన్నా ఒకవేళ దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలంటే ఎలా ఉంటుంది సార్? లైక్ ఎలిజిబుల్ అవార్డ్స్ ఎలిజిబుల్కి ఆల్రెడీ అవార్డ్ మాది వెబ్సైట్ అనేది లాంచ్ అయిందండి. vaishyaachieversAwards.com అనే వెబ్సైట్ క్లిక్ చేస్తే సో ఈ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్, నామినేషన్స్ లింక్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, 18 కేటగిరీస్ ఏవేమి ఉన్నాయి, లైక్ డాక్టర్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, ఇలా ప్రతి ఒక్కరూ ఉన్నారండి. సో ఇలాంటి వాళ్ళు ఓపెన్గా వచ్చి వాళ్ళు సాధించినవి చెప్పాలి. ఎందుకు అంటే
సో దే షుడ్ బీ యాజ్ ఎ స్పాట్ లైట్ టు అదర్స్. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు. చాలామందికి మెంటార్షిప్ లేదు. ఈ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్లో మెంటార్షిప్ అనేది చాలా కీలకం. సో ప్రతి ఒక్కరూ ఒక ఐడియాస్ అన్నది తీసుకొస్తారు. దాన్ని చాలామంది ఎందుకు జాబ్ చేయి, ఇది చేయి అని చెప్పి ఐడియాస్ని అక్కడ తొక్కేస్తారు. అలా కాదు, ప్రాపర్ మెంటార్షిప్స్ కావాలి. ఆ మెంటార్షిప్స్ ఎవరు అంటే ఈ బిజినెస్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఒక స్పోర్ట్స్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఒక పాలిటిక్స్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఏమీ ఆశించకుండా ఎంతో వాళ్ళు సంపాదించిన దానిలో 80-85% ఎన్జిఓస్కి స్పెండ్ చేస్తున్న ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నవి ఇలా నామినేషన్స్ అవార్డ్స్ ద్వారా వాళ్ళు వచ్చి అప్లై చేసుకొని వాళ్ళు సాధించినవన్నీ పబ్లిక్కి చెప్పాలి, అందరికీ తెలియచెప్పాలి. సో దట్ ఇట్ విల్ ఇన్స్పైర్ యంగర్ జనరేషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ ఫైనల్గా ఇప్పుడు ఈ పర్టికులర్ అవార్డ్స్ గురించి మనము డీటెయిల్గా చెప్పారు మీరు. నెక్స్ట్ ఇవి కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ అలా పెట్టడం? ఎవ్రీ ఇయర్ వేర్ ప్లానింగ్ అండి. ఎవ్రీ ఇయర్ లైక్ ఇప్పుడు ఎలా అయితే మనకు ఈ ఐఫా అవార్డ్స్ అని కొన్ని సైమా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ ఎలా అయితే పాపులర్ అయిపోయాయో, ఎలా అయితే ఫిక్స్డ్గా ఎవరి ఇయర్ ఉంటాయి అనుకుంటున్నారో, అలానే ఒక ఐఫా, ఒక సైమా, ఒక వా అదే రేంజ్లో నిలుస్తుందని చెప్పడానికి ఐ కెన్ ప్రౌడ్లీ అష్యూర్. ద్వారా ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళకి కాదు, అచీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్. సో ఇప్పుడు ఎవరికైతే ఛాంపియన్ అవ్వాలని కోరుకుంది అలాంటి వాళ్ళకి ఒక బ్యాకప్ సపోర్ట్గా కూడా నిలుస్తుందండి. ఓన్లీ సాధించిన వాళ్ళనే స్పాట్లైట్ చూపించడం కాకుండా సో రాణించాలి అనుకుంటున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ప్రాసెస్ కూడా అన్నది డెవలప్ చేస్తుంది. వెరీ సూన్ దాని గురించి ప్రాపర్ ఒక వీడియో రిలీజ్ చేసి సో హౌ ఐ డూ దట్ అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రేట్ ఇనిషియేషన్ చూసారు కదా. సో వా అనేది ఒకటి జస్ట్ అంతకు మించి వా అనేలాగా ఎవ్రీథింగ్ ప్లాన్ తోటి వచ్చారనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఎవరైనా సరే మీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్న ఒక మంచి లైఫ్లో ఏదో అచీవ్ చేయాలనుకున్న మీ అందరికీ కూడా ఈ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ అనేది మీకు కరెక్ట్ ప్లేస్ అనేది మనకు చెప్తున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ శివకుమార్ పబ్బిశెట్టి సార్ ఇప్పుడు మన ముందు ఉన్నారు. సో ఈ అవార్డ్ ఫంక్షన్కి సంబంధించి సార్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? హాయ్, హౌ ఆర్ యూ? I can hold it. Okay. Thanks for iDream Media and thanks for coming. Thanks for coverage from the media side. And my name is Shivkumar Pabbisetti and actually I'm one of the director of the VA. So VA means Vaishya Achievers Awards. Yeah. So Vaishya Achievers Awards means we want to elevate the Vaishyas, identify the talented people among the Vaishyas. We want to pull out and we want to bring out the hidden talent of the Vaishyas, and we will felicitate them and we will recognize, and it will be inspired to the other people. So thereby Vaishya community will grow up. Thank you very much. ఈవెంట్లో చాలా కొత్తగా యూనిక్గా చేశారు. నార్మల్గా ఈవెన్ ఈవెంట్స్ పెడితే డైరెక్ట్గా అవార్డ్స్ పెట్టేసి అవార్డ్స్ ఇచ్చి అవార్డ్ సెరమనీ జరుపుతారు అంతే. బట్ ఇక్కడ కర్టెన్ రైజర్ జరిగింది, దానికి సంబంధించి మనకి ట్రోఫీ కూడా అన్వీల్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ అంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలా జరగబోతుంది వాళ్ళు? సో నెక్స్ట్ you are going to see in a big way, and May 27th everybody should come, and from your end also, your family members also, please nominate talented people from Vaishya community, and you see the revolution in the coming days from the Vaishya Awards, Achiever Awards. Great, thank you very much. And ours is the special as compared to the others, and we bring quality of the people, and our jury members are there. They are highly esteemed people. So somebody is from civil services, somebody is from civil judges. So all the talented people came forward to recognize the talented people. Thank you very much. సార్, ఈ వా అవార్డ్స్ అనేవి చాలా యూనిక్ కాన్సెప్ట్తో వెళ్తున్నట్టయితే అర్థమవుతుంది. సో కర్టెన్ రైజర్ చేతోటి ట్రాఫీ అన్వీల్ చేయడం అనేది చాలా కొత్తగా చూస్తాం. ఎప్పుడైనా అవార్డ్స్ అనగానే డైరెక్ట్గా అవార్డ్స్ ఇచ్చేయడం ఇదే చూస్తాం. సో ఈ అవార్డ్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు? చాలా బాగుందమ్మా. రాజుగారు నాకు మంచి ఫ్రెండు. ఇప్పుడు ఇవాళ అందులో ఉన్నట్టు 9 మంది డైరెక్టర్లని కూడా చూస్తుంటే 9 మంది కూడా మామూలు కాదు. అద్భుతమైనటువంటి నాలెడ్జి, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సమాజం మీద మంచి దృక్కోణం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచించి ఒక కమిటీగా ఏర్పడి దాంట్లోంచి అచీవర్స్ని అవార్డ్ చేసుకోవడం అంటే చాలా మంచి ఆలోచన. జనరల్గా ఏంటంటే కర్టెన్ రైజర్స్ అనేది జనరల్గా మా సినిమాలో పెడుతుంటాం, కర్టెన్ రైజర్ అని చెప్పేసి. ఇక్కడ దీన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైనా వెరైటీగా ఉండాలని కదా ఎవరైనా కోరుకుంటాం, ఇది వెరైటీగా ఉంది, అందులో డౌట్ లేదు. కాకపోతే వచ్చిన ఈ యొక్క ఆలోచన విధానం మాత్రం అద్భుతం. జనరల్గా వైశ్యాసులో చాలామందికి పబ్లిసిటీ తెలియదమ్మా. ఇవాళ చాలా చాలా పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, నేనే చూసి ఆశ్చర్యపోయాను. అటువంటి వాళ్ళందరూ కూడా మనలో ఉన్నారా అన్నట్టుగా. మీకు ఒక విషయం చెప్పాలమ్మా, వైశ్యాసు ఈ సౌత్ ఇండియాలో పాలిటిక్స్లో అసలు లేరమ్మా, చాలా తక్కువ, 5, 6, 7. కానీ నార్త్ ఇండియాలో ఎంతమంది ఉన్నారో తెలుసమ్మా, వైశ్య ఎంపీలు 40 మంది ఉన్నారు. మాకు సౌత్ ఇండియాకి వచ్చేటప్పుడు వైశ్యాస్ చాలా బ్యాక్ ఉన్నాం. అందుకనే నేను ఇందాక కూడా చెప్పాను, వైశ్యాస్ రండి, బయటికి రండి, పాలిటిక్స్లో రండి అని చెప్పేసి. ఏది ఏమైనప్పుడు కూడా మంచి ఆలోచన చేశారు రాజుగారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా అతను ఒక కృషివలుడు, రాజుగారు కృషివలుడు. అతను కృషి చేస్తూనే ఖుషిగా పనిచేయగలరు, రెండు ఉన్నాయి అతని దగ్గర. కాబట్టి అతన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం బాగా జరగాలి, మంచిగా జరగాలి, మంచి వాళ్ళకి అవార్డు ఇవ్వాలి, తద్వారా వాళ్ళకు ఒక కొత్త నూతన ఉత్తేజం రావాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్లామ్ ఎస్థెటిక్స్ ఫౌండర్ అండ్ కో-ఫౌండర్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఫర్ వా అనమాట. ఇప్పుడు మన ముందు ఉన్నారు డాక్టర్ శ్రీ అండ్ డాక్టర్ పవన్ సార్. సో వీళ్ళని అడిగి ఒకసారి ఈ అవార్డ్ ఫంక్షన్ సెరమనీ అదంతా ఎలా జరిగింది, కర్టెన్ రైజర్ ఈవెంట్ అనేది చాలా కాన్సెప్ట్ కొత్తగా ఉంది మ్యామ్, ఏం చెప్తారు మీరు? సో ఎంటర్ప్రైనర్ రంగంలోని ఎన్నో ఒడిదుడుకులను పట్టుకొని ఎన్నో అసాధ్యం కాని వాటిని సాధ్యం చేసుకోవడానికి వాళ్ళు చేసే కృషి ఎలా ఉంటుందంటే 4 గోడల మధ్య జరుగుతుంది, వాళ్ళల్లో వాళ్ళే ఎంతో మదన పడుతూ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి అచీవ్ అన్నది స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఎంతోమందికి ఇన్స్పైర్గా అవుతారు. సో అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఈ వా అవార్డ్స్లోని ఎలా జరగబోతుంది అంటే ఫ్యూచర్లో దీస్ ఆర్ గోయింగ్ టు బి వైశ్యాస్ ఆస్కార్ అవార్డ్స్ లాగా జరగాలి అని కోరుకుంటున్నాము, విచ్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఇనిషియేషన్. అండ్ ఈ పర్టిక్యులర్ డేలోని జరిగిన కర్టెన్ రైజర్స్ ఇదే ఒక అవార్డ్ సెరమనీ లాగా ఉంది. అంటే May 27th జరగబోతున్న అవార్డ్ సెరమనీ గురించి we all are eagerly waiting, and it's really very great thing for us to be sponsors for this, and Glam Aesthetics are really supporting to WA forever. Great sir. సో ఈ ఒక రకంగా చెప్పాలంటే కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి వా అవార్డ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చా సార్? Definitely అండి, and this is something which has been like ఎవర్ లాస్టింగ్ అండ్ చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విషయం ఇది. So this is something which is bringing every honored dignitaries on a single platform from the same community. And as we are representing Glam Aesthetics and also sponsor చేస్తున్నందుకు we are feeling really proud for this. At the same time, the uniqueness which we are providing with our clinic is also the uniqueness which these awards are providing to the community. సో మ్యామ్ గ్లామ్ ఎస్థెటిక్స్కి కో-ఫౌండర్ అండ్ ఫౌండర్గా ఉన్నారు కాబట్టి లైక్ లిటిల్ బిట్ మనం మీ పర్టికులర్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం అదర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి లేదా రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో అందం అన్నది ఎవరికి కావాలనుకోరు. సో అందాన్ని ఎంతో హెల్దీగా చాలా ఆరోగ్యంగా పెంపొందించడానికి చాలామంది చాలా రకాలు తీసుకొస్తున్నారు. కానీ దీంట్లో వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే ఆ ప్రాబ్లం ఉంటుందా అన్నప్పుడు సో నేను ఒక 8,000+ ఉమెన్ తోటి ఎంపవర్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం 15 years నుంచి. సో స్టార్ట్ చేసినప్పుడు ఉమెన్లో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, అందం ఉంటే వస్తుంది. సో ఆ అందాన్ని ఆరోగ్యంగా స్టార్ట్ చేయాలి అంటే వీ వాంట్ టు స్టార్ట్అప్ వన్ పర్టిక్యులర్ క్లినిక్ అని మేము ఒక 2 years క్రితం స్టార్ట్ చేసింది ఈ గ్లామ్ ఎస్థెటిక్స్ ప్రీమియం ఎస్థెటిక్ లాంచ్ అట్ జూబ్లీ హిల్స్ పెద్దంతల్లి టెంపుల్ దగ్గర. సో దీనికి వచ్చేది ఏంటంటే రైట్ ఫ్రమ్ 20 years నుంచి 70 years వరకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా అవుతుందంటే లైఫ్ స్టైల్ వల్ల కానీ చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు. సో దీనికి మేము ఏం చేసామంటే యాంటీ ఏజింగ్ సొల్యూషన్స్ అది ఓన్లీ 70 yearsకో 40 yearsకో కావాలి అని ఉండదన్నమాట. ఏ ఏజ్లోనైనా ఇఫ్ దే హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో వీ హ్యావ్ ఎ కస్టమైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు ఒక పర్సన్కి జరిగిన ట్రీట్మెంట్ ఇంకో పర్సన్కి ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకోండి అని చెప్పేస్తారు, కానీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ఫుల్. ఎవ్రీ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్తో వాటికి ఏంటంటే పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ కావాలి. సో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వీ కంప్లీట్లీ అనలైజ్ దేర్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్కి తగ్గట్టుగా వీ విల్ కస్టమైజ్డ్ ఆ ట్రీట్మెంట్
ఏమవుతుందంటే ఆ పర్సనాలిటీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో దీనివల్ల స్కిన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, వెల్నెస్లో ఉన్న అన్నింటినీ కూడా రీజనరేట్ చేయడానికి వీ హ్యావ్ అ వెరీ గుడ్ సొల్యూషన్స్ ఫర్ ద యాంటీ ఏజింగ్ థింగ్స్. సూపర్గా గ్లామ్ ఎస్థెటిక్స్తో ఇంత కాన్సెప్ట్తో వచ్చారు. బట్ ఇప్పుడు వాలో వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ అయ్యారు. నెక్స్ట్ వాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? So I would definitely expect a much bigger role, and we would even expect to sponsor a much bigger event on a bigger platform, definitely. And together we both are looking forward to continue this honor for a longer period of time. లార్విన్ గ్రూప్ CEO రాము సార్ ఇప్పుడు మన ముందు ఉన్నారు. మరి ఈ వా అవార్డ్స్ గురించి ఏం చెప్తారో చూద్దాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. వా అవార్డ్స్ చాలా కర్టనైజర్ చాలా బాగా చేశారు తాజ్ ఫలక్నామాలో. ఇది ఈ అవార్డు చాలా పెద్దగా సార్, ఇన్ జనరల్గా ఒక పర్టికులర్ అవార్డ్స్ అప్పుడు డైరెక్ట్ అవార్డ్ సెరమనీ అరేంజ్ చేయడము, అవార్డ్స్ ఇచ్చేయడం కామన్. బట్ కర్టెన్ రైజర్గా ఒక ట్రోఫీని అనౌన్స్ చేయడం, రిలీజ్ చేయడం, అన్వేల్ చేయడము, ఇలా ఒక పర్టికులర్ న్యూ కాన్సెప్ట్తో రావడం అనేది కొత్తగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు చేయలేదు. మామూలుగా పెద్ద పెద్ద అవార్డ్ ఫంక్షన్లో చేస్తుంటారు, క్రికెట్ స్టేడియం అలాంటివి చేస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్ రాజు, కంగ్రాచులేషన్ యువర్ టీమ్కు. రైట్, ఇప్పుడు సార్ ఒక్కసారి కంఠం ఎత్తారంటే ఖచ్చితంగా ప్రాస సార్ వెంటనే వస్తుందన్నమాట. సార్ ఇప్పుడు ఈ సార్ ఈ వా అవార్డ్స్ గురించి ఎలా ప్రాసతోటి చెప్తారు సార్? మనకు ఆర్యవైశ్యుల్లో ఆణిముత్యాలను వెలికి తీసి వాళ్ళల్లో సృజనాత్మకతను బయటికి తీసి వారిని ఉన్నతులుగా పెంపొందించి ఇతరులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకే ఇది అవార్డ్స్ అమ్మ. మీకు తెలిసినో లేదో, ఆర్యవైశ్య కమ్యూనిటీ ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్. ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్స్ట్రక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆర్ ట్రెజర్డ్ అప్ ఫ్రమ్ ఆర్యవైశ్య కమ్యూనిటీ ఓన్లీ. సో ఆర్యవైశ్యాల్లో ఉన్న ఆణిముత్యాలను బయటికి తీసి వారిలో నైపుణ్యతను పెంపొందించి ఇతరులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకే ఈ అవార్డ్స్ ఇది అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫిలిం ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ సార్ ఈ వా అవార్డ్స్ గురించి ఏం చెప్తారో చూద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్గా ఉన్నా అండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనేది పాత సామెత. కసి ఉంటే ఒక సామాన్యుడు అసామాన్యుడు అవుతాడనేది మా విపిజి రాజు గారి సృష్టించారు. కాబట్టి ఇది ఆయనకే యాప్ట్. కాబట్టి మా రాజుగారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయగలరు. వా అంటే కమాన్, విఏఏ అనే ఒక గొప్ప సంస్థను పెట్టి దాంట్లో ఎంతోమంది ప్రతిభ గల వారికి అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రాజు గారు. మీరు ఈ స్థాయి నుంచి మరి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ 27th జరగబోయే అవార్డ్స్ గురించి మీరు ఏం చెప్పారు? 27th బ్రహ్మాండంగా అవార్డు చెబుతాయండి. హైదరాబాద్లో ఇంతకుముందు ఏ సినిమా ఫంక్షన్ లేదా ఏ అవార్డ్స్ ఫంక్షన్ చేయనంత గ్రాండ్గా రాజుగారు ప్లాన్ చేస్తున్నారు. దానికి డెఫినెట్గా సూపర్ గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఒక అచీవర్స్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు. దాన్ని కూడా ఎక్కడా కూడా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసిన దానికి ఇస్తున్నారు. కాబట్టి అవార్డులు పక్షపాతం లేకుండా జరుగుతుంది. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ మా రాజు గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైశ్య అచీవర్స్ అవార్డు ప్రపంచంలోనే నంబర్ 1 వైశ్య అవార్డుగా గుర్తింపుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైశ్య అచీవర్ అవార్డ్స్ ఎంతో అట్టహాసంగా, ఎంతో ఆహ్లాదంగా స్టార్ట్ అయింది. ఇట్లే ఎంతోమంది ఉత్తములందరినీ వైశ్య కమ్యూనిటీ నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కోరుకో ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తూ వీళ్ళని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లే రకంగా రాజు ప్రయత్నాలు చేసి అందరినీ ఒక మంచి ఆనిముత్యాలలాగా, అంటే అందరినీ అచీవర్లా తయారు చేసే బాధ్యత రాజు తీసుకునేందుకు గాను అతని టీం మెంబర్స్ అందరికీను, ఈ ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీంట్లో అందరినీ ఎవరికి తెలిసిన అచీవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఈ అచీవర్ ఆర్ట్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి నామినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బుకోట అండి. ఐ లివ్ ఇన్ బాస్టన్. ఐ హ్యాపెన్ టు బి ఇన్ టౌన్ అండ్ my banker Sivakumar invited me for this event. In the beginning I didn't have much expectation to what they do and all, but after seeing I found out and got inspired looking at all the people who accomplished so much, yet they kept their success stories and all under the rug. That got to change. Unless you speak for yourself, nobody will speak for you. Let the shine on you. Let the light fall on you.
and encourage the others who want to fall, and do the best. You deserve it. You earned already. A lot of people didn't achieve that way, but you guys worked hard. You are sincere, honest people. I admire you all. I'm a friend of Vaishya. Thank you. రాజు ఎక్కడున్నా రాజేరా అనే రీతిలో ఎక్కడ చూసినా రాజు సార్ నేమ్ వినిపిస్తుంది అనమాట. సో ఈ వా అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి సార్ ఎల్లకాల ఎంత కృషి చేశారో ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అమ్మా, ఐఎమ్ ఫైన్, వెరీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అండ్ రియల్లీ థ్యాంక్స్ ఐ డ్రీమ్స్, రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. మా డ్రీమ్ పార్ట్నర్గా, మాకు నిజంగా డ్రీమ్ పార్ట్నర్ మీ ఐ డ్రీమ్స్, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు నిజంగా ముందుగా మీ యాజమాన్యానికి, మీ స్టాఫ్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్స్ అలాట్. అండ్ కమింగ్ టు వైశ్య అచీవర్ అవార్డ్స్, ఇట్స్ రియల్లీ వన్ మైల్ స్టోన్ ఇన్ అవర్ కమ్యూనిటీ. బికాస్ యు సీ, మా కమ్యూనిటీలో చాలామంది అచీవర్స్ ఉన్నారు, బట్ దే వోంట్ కమ్ అవుట్ సైడ్. బట్ వీ వాంట్ టు, అంటే వాళ్ళను వెలికి తీసి వాళ్ళను సమాజంలో గుర్తింపు తెచ్చేలా చేయాలనే మా ప్రయత్నం. చాలామంది మొహమాటంకో లేకపోతే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉండో లేకపోతే ఏదో రకంగా వాళ్ళు బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. బట్ మేము వారిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చేసి వాళ్ళను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మీ వైశ్య అచీవర్ అవార్డ్స్ అని స్టార్ట్ చేశాము. దీనికి మా జ్యూరీ ఏది చెప్తే అదే వింటాము. జ్యూరీ కమిటీ నామినేషన్స్ ఉంటాయి, 18 కేటగిరీస్. ఆ 18 కేటగిరీస్ని కూడా మా జ్యూరీ మొత్తం సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తాము. అండ్ మా అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ మెయిన్లీ మా స్పాన్సర్స్ విశిష్ట కానీ, వర్చుసా కానీ, గా కానీ, అండ్ మా మీడియా పార్ట్నర్ ఐ డ్రీమ్స్, అలాగే మా ఫుడ్ పార్ట్నర్ శ్రేయాస్, అండ్ మా ఫోటోగ్రఫీ పార్ట్నర్ మా సోమేష్ గారు, అండ్ అలాగే మా ఈవెంట్ పార్ట్నర్ వజ్ర ఈవెంట్స్, అండ్ మా వెన్యూ పార్ట్నర్ ఆహ్వానం రిసార్ట్స్, వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మా మెయిన్ స్పాన్సర్ మాకు అంటే ఎప్పటికీ అండదండలుగా ఉండే మా సిల్వెల్ కార్పొరేషన్ సుబ్బారావు గారికి కూడా వీరందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే వాళ్ళు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన ఐ డ్రీమ్ తరఫున వారికి అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మా డైరెక్టర్స్ 9 మంది నిజంగా నవరత్నాలు, వాళ్ళ కృషితోటే నేను నిజంగా ఇవాళ ఒక 1 అవరే కష్టపడ్డాను. బట్ గత 15-20 రోజులుగా వాళ్ళు కష్టపడి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అద్భుతంగా చేశారు. మా డైరెక్టర్స్ కూడా మీ ఐ డ్రీమ్స్ తరఫున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్స్ అలాట్. అండ్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్, ఐఎమ్ రెడీ టు గివ్ ద ఆన్సర్. జస్ట్ వీ వాంట్ టు రికగ్నైజ్ ఆల్ అవర్ అచీవర్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ. సో వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం. సార్, ఇక్కడ ఒక చిన్న సందేహం, ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా నామినేట్ చేసుకోవచ్చు? వెబ్సైట్ ఉందమ్మా, వైశ్య అచీవర్ అవార్డ్స్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు నామినేషన్ లిస్ట్ వస్తుంది. దాంట్లో మీరు ఏ కేటగిరీలో మీరు నిత్యనాతులు అనుకుంటే దానికి మీరు నామినేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కరు 4 రంగాల్లో ఉంటారు, 4టికి కూడా నామినేట్ చేసుకోవచ్చు. సో అట్లా మేము దాన్ని చేసాము. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ బిఫోర్ కర్టెన్ రైజర్ ఈవెంటే దాదాపు 200 నామినేషన్స్ వచ్చాయంటే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎన్ని నామినేషన్, 18 కేటగిరీస్కే ఇప్పటికీ దాదాపు 200 నామినేషన్స్ వచ్చాయి. విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ ఆనంద్ సార్ ఇప్పుడు ఉన్నారనమాట, చైర్మన్. సో సార్ని అడిగి ఒకసారి ఈ వా అవార్డ్స్ ఎలా జరిగినాయి సార్, ఇందులో వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ అనమాట. సార్ ఏం చెప్తారు సార్ ఈ వా అవార్డ్స్ గురించి అండ్ కర్టెన్ రైజర్ గురించి? వైశ్య అచీవ్ అవార్డ్స్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కర్టెన్ ప్రోగ్రామ్కే ఇంత స్పందన వచ్చిందంటే May 27th ఎంత వస్తుందో మనం ఊహించాలి. అసలు రాజుగారి కృషి కానీ, మేము స్పాన్సర్లం ఇచ్చినా దాన్ని నిలబెట్టుకునే రాజుగారికి మేము థ్యాంక్ చెప్తున్నాం మా విశిష్ట తరఫున. మేము విశిష్ట ఎప్పుడు రాజుగారికి ఆయన ఎంబడి ఉండి ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా మేము దానికి సపోర్ట్గా ఉంటాము. ఈ వైశ్య అచీవ్ అవార్డ్స్ మాకు చాలా సంతోషంగా ఉంది. వైశ్యలో మంచి మంచి వాళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ప్రతి ఒక్కరు ఉంటారు, వైశ్యాస్లో కూడా వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలనే మా ఉద్దేశము. దానికి రాజుగారు నిర్వహించిన ప్రోగ్రాం చాలా సక్సెస్గా అయింది. ఈ కర్టెన్ రైజర్కే ఇంత బ్రహ్మాండమైన పబ్లిక్ వచ్చింది, అంత సపోర్ట్ వచ్చిందంటే చాలా గ్రేటు. ఈ మా విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున రాజుగారికి ధన్యవాదాలు తెలుపుతాను. మూవీలో డైలాగ్ చెప్తే బేస్ అలా ఉంటుంది, మరి వా అవార్డ్స్ గురించి చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. వా అవార్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్, విజనరీ బేస్డ్ మీద జరుగుతున్న అవార్డ్స్ అని తెలిసింది.
అండ్ అవార్డ్స్ కేటగిరీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైతే విజనరీ ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ కేటగిరీస్ అన్నింటినీ డివైడ్ చేసి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ అండి. నవే డేస్ అలా కావాలి. ఎవరినైనా ఏదైనా రంగంలో వాళ్ళ అప్రిషియేషన్ దొరికినప్పుడు వాళ్ళకి స్టెప్ వైజ్గా వాళ్ళు గ్రో ఉంటుంది. అవార్డ్స్ కండక్ట్ చేసి ఇలా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. అలాగే తాజ్ ఫలక్నామాలో పెట్టడం అనేది ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనేది తెలుస్తుంది, ప్రెస్టీజింగ్గా తెలుస్తుంది. డెఫినెట్గా ముందు ముందు ఇంకా బిగ్ అవార్డ్స్గా చేసి దీన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఈ అవార్డ్స్ ద్వారా మీరు ఏం చెప్తారు? ఎంటర్‌ప్రెన్యూర్స్కి డెఫినెట్గా ముందు అంటే కేటగిరీస్ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎవరైనా ఇప్పుడు జిఎంగా మన జిఎంఆర్ అధినేత ఉన్నారు. అలా ఆ రేంజ్కి ఇంకా వెళ్ళాలి. ఆయన దగ్గరికి కూడా రీచ్ అయ్యి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో దీన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. సో వావ్ అవార్డ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇవి అండ్ అన్ని రంగాల్లో ఇస్తున్నారు. సో ఫర్దర్గా మూవీ ఫీల్డ్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించిస్తారని చెప్పి డెఫినెట్గా అనుకుంటున్నాం. విఏఏ అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఫలక్నామా ప్యాలెస్లో మరి లోగో లాంచ్ చేసుకోవడం అనేది నిజంగానే వెరీ ప్రౌడ్ ఆఫ్. ఒక అచీవ్మెంట్ అవార్డ్స్ కాదు, ఈరోజు అచీవ్మెంట్ అవార్డ్స్కి ఒక అచీవ్మెంట్ లాగా కనబడినటువంటి ప్రోగ్రామ్ ఇది. రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్గనైజర్స్. అండ్ అందరికన్నా ఇంపార్టెంట్ అసలు ఇలాంటి కార్యక్రమం ఏదో ఒకటి కొత్తగా ఇన్నోవేటివ్గా చేయాలనే ఆలోచన వచ్చే మడిపడిగ రాజు గారికి అండ్ వాళ్ళ టీంకి కంగ్రాచులేట్ చేస్తున్నా. మరి 18 కేటగిరీస్లో ఏవైతే వీళ్ళు అవార్డ్స్ ప్లానింగ్ చేస్తున్నారో ఆ అవార్డ్స్లో అందరు కూడా అంటే దీనికి ఎవరైతే ఈ అవార్డ్స్కి చైర్మన్గా ఉన్నటువంటి జగదీశ్వర్ గారు కూడా మంచి చూస్ చేసి జ్యూరీ చైర్మన్గా ఉన్నటువంటి జగదీశ్వరరావు గారు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వారిని సెలక్షన్ చేయడం లోపలనే అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ న్యాయంగా జరిగేటటువంటి సెలెక్షన్, ట్రాన్స్పరెంట్గా జరిగేటటువంటి సెలెక్షన్ అని మేము ఊహిస్తున్నాము. ఈరోజు లోగో లాంచ్కే ఇంత మంచి కార్యక్రమం చేసిందంటే రేపు పొద్దున మరి మే 27న చేయబోయే ఈ కార్యక్రమాన్ని అవార్డు ఫంక్షన్ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అసలు ఇది ఏదో చేశాము పక్కకు జరిగామని కాకుండా మాలో ఉన్నటువంటి ఆరవయస్సుల్లో ఉన్నటువంటి టాలెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో, స్పోర్ట్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఎనీ డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి అవార్డ్స్ వేయడము, వాళ్ళు సాధించినటువంటి ఘనతని 10 మందికి చూపించడం, ఇట్స్ వైశాసే కాదు సొసైటీకి కూడా పరిచయం చేయడము, బిజినెస్ కూడా అంటే ఒకరికొకరు కొత్త వాళ్ళు పరిచయాలు కావడము, పరిచయాల వల్ల వాళ్ళ ఇంప్రూవ్మెంట్ జరగడము, ఇలా రకరకాల చైన్ సిస్టమ్ ఉండేటటువంటిది ఇది వారు చేస్తున్నటువంటి ఒక ఫస్ట్ తొలిమెట్టు. అంటే ఆల్రెడీ బిజినెస్ గ్రూప్ మెయింటైన్ చేశారు, బట్ ఇది అవార్డ్స్ చేయడం అనేది ఇంకొకటి సెకండ్ స్టెప్లో వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమము. కాబట్టి వారి టీం అందరికి కూడా అహర్నిశలు గత ఎన్నో ఏళ్లుగా ఒక సుమారుగా నాకు తెలిసి 6 years నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక కార్యక్రమం తీసుకొని కష్టపడుతున్నటువంటి రాజు గారికి, అలాగే విబీజీ అంటే అధ్యక్షుడు పేరు మాత్రం అందరికీ తెలుస్తుంది కానీ దాని వెనకాల మొత్తం కర్త కర్మ క్రియ రాజు మడిపడిగ రాజు అనేది ఆయన ఏది పదవులలో ఉండడు అనుకుంటాను, బహుశా పదవుల్లో ఏది ఉండడు, అన్ని పదవులు ఆయనయే కాబట్టి డిఫరెంట్గా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగా చేస్తాడు అనే నమ్మకం అందరికీ ఉంది. సో వారికి మరి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా 18 కేటగిరీస్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఫైనల్లో అవార్డ్స్ విన్నర్గా నిలబడబోతున్నారో వాళ్ళకందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా విఏ ద్వారా. సో ఆల్ ద బెస్ట్. అప్లై చేసుకునే వాళ్ళకందరికీ కూడా, ఎన్రోల్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఖచ్చితంగా ఈ జంటను చూస్తే అబ్బా మన కుటుంబమే అని ఫీల్ అవుతారు. మరి ఈ జంట ఈ వావ్ అవార్డ్స్ గురించి ఏం చెప్తారో చూద్దాం. హలో నిరుపమ్ గారు, ఎలా ఉన్నారు? హలో, ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వావ్ అవార్డ్స్ అనేది కర్టెన్ రైజర్ ఒక లోగోని లాంచ్ చేయడం అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది. మీకు చూసిన తర్వాత మీరేమనుకున్నారు? మెయిన్గా మమ్మల్ని పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్గా ఇన్వైట్ చేసినందుకు వీ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్ అచీవర్, ఈజ్ ఆల్రెడీ అన్ అచీవర్. లైక్ వాళ్ళలో పిక్ చేయడం అనేది నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి. నిజంగా ఆ జ్యూరీ ఎవరో ఉన్నారో వాళ్ళకి పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వే. అచీవర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఎంత పెద్ద ఒక కాంబినేషన్లో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వీ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ బ్లెస్డ్.
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ యాక్చువల్లీ మీ ఇద్దరు ఒక పేరుగా వచ్చారంటే డెఫినెట్లీ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అనిపిస్తారు. సో ఈ పర్టికులర్ అవార్డ్స్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? No, actually we are very honored and ఈ ఒక ఒకేషన్కి being a part of it is really great. I'm very happy and it's really very inspiring, like అంటే ఇదొక అందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్, రియలీ నైస్. డెఫినెట్గా ఈ సంవత్సరం ఎవరు అవార్డ్స్ విన్ అవుతారు, నెక్స్ట్ ఇయర్ మనం తెచ్చుకోవాలి అన్న కాంపిటేటివ్ స్పిరిట్, ఇన్స్పిరేషన్ ఉంటుంది. డెఫినెట్గా చాలా బాగా అనిపించింది, ఒక మంచి ఇనిషియేటివ్ అనిపించింది. సో మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ రంగంలో వీళ్ళందరూ ఇట్లా రాణిస్తున్నారు కదా, మీకు చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? ఏది టఫ్ అనిపించింది మీకు యాక్చువల్లీ? డెఫినెట్గా బిజినెస్ ఇస్ టఫర్, ఎందుకంటే మొత్తం హ్యాండిల్ చేయటం జనాన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ రిస్క్. యాక్టింగ్ ఈజ్ లైక్ సమ్ జాబ్ లాగా, ఎందుకంటే వేరే వాళ్ళు చేసింది మనం జస్ట్ మన పార్ట్ వరకే చూసుకుంటాము, బట్ బిజినెస్ ఇస్ నాట్ లైక్ దట్. Yeah, we do have an experience because even we have a production. సో మాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది, అది ఎంత కష్టమో మాకు కూడా చాలా తెలుసు. అండ్ అందులో అచీవ్ అవ్వడం ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా యాక్టర్స్ అందరికీ అవార్డు ఇచ్చినప్పుడు మాకు అది ఒక ఏంటి మోటివేషన్ లాగా ఉంటుంది కదా. సో అలా ఇక్కడ కూడా ఇవ్వడం అనేది ఇట్స్ రియలీ గుడ్ థింగ్. సో ఇప్పుడు ఇది కర్టెన్ రైజర్ ఈవెంట్ అనేది ఇంత గ్రాండ్గా చేశారు. నెక్స్ట్ 27th మెయిన్ అవార్డ్ ఫంక్షన్ గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది చూసిన తర్వాత? ఆబ్వియస్లీ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బీ అ బ్లాస్ట్. సో ఇదే ఇంత ఉంది అంటే అది ఇంకా చాలా హయ్యర్గా ఉంటుందని అనుకుంటున్నాం. డెఫినెట్లీ అంటే ఫలక్నామా ప్యాలెస్లో కర్టన్ రైజర్ ఈవెంట్ పెట్టారంటేనే మెయిన్ ఈవెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో డెఫినెట్లీ దానికి తగ్గ సో డెఫినెట్లీ దానికి తగ్గ బ్లాస్టే ఒకటి పెట్టుంటారు అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు రాజు గారి గురించి చాలా గొప్పగా అండ్ యాక్టివ్గా చెప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది మాకు. రోలర్ స్కేటింగ్లో అర్జున్ యామ గారు ఆల్మోస్ట్ మనకి అర్జున అవార్డు తెచ్చుకున్నారనమాట. సో ఇంత అచీవ్ చేసినటువంటి ఈ వైశ్యాస్ అచీవర్స్ అవార్డు గురించి ఏం చెప్తారో చూద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, మై నేమ్ ఇస్ అనూప్ కుమార్ యామ అండ్ ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్కి ఇవాళ నేను వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ ఏంటంటే వైశ్యాస్లో ఒక్కొక్క అచీవర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఒక 18 ఫీల్డ్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా తేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజుగారు తీసుకున్న ఇనిషియేటివ్తోని ఎంతోమందికి ఎంతో గుర్తింపు వస్తుంది. ఈవెన్ దో వీఆర్ అచీవింగ్ బట్ అట్ ద సేమ్ టైం అది ముందు కూడా గుర్తింపు రావాలి అని. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇంకా ఇట్లాగే రాజుగారు ఇంకా చాలా చేస్తుండాలని మై బెస్ట్ విషెస్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. Yes, exactly. So sir, స్పోర్ట్స్లో యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు ఆస్క్, మీరు స్పోర్ట్స్లో అర్జున అవార్డు తెచ్చుకున్న మీరు నామినేట్ చేస్తున్నారా లేదా నెక్స్ట్? ఎందుకంటే మీకు గుర్తింపు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీలాగా నెక్స్ట్ జనరేషన్స్ కూడా రావాలి కాబట్టి. డెఫినెట్లీ 100% నామినేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన వైశ్యాస్లోనే, మా రోలర్ స్కేటింగ్లోనే నా స్టూడెంట్సే వాళ్ళు చాలా మంచి మెడల్స్ గెలుస్తున్నారు ఏషియన్ ఛాంపియన్షిప్స్లో అన్నిట్లో కూడా. సో ఈ అవార్డు నాకు వస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ అండ్ నాకు వచ్చాక మా స్టూడెంట్స్ కూడా వస్తే దే విల్ ఆల్సో ఫీల్ మోటివేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ వైశ్యాస్ అర్జున అవార్డ్స్ గురించి మీరు ఏం అచీవర్స్ అవార్డ్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇట్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. మన సమాజంలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని మనం గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఉన్నతికి మనం ఇనిషియేట్ చేసి వాళ్ళని గౌరవించినప్పుడు అది చూసి మరింత మంది అచీవర్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మొత్తం సమాజం బాగుపడుతుంది. ఇదొక చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచనని కార్యరూపం దాల్చిన రాజుగారు వారి టీం నిజంగా చాలా వారికి ధన్యవాదములు. మన సమాజం మొత్తానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సార్, వాట్ యూ సే అబౌట్ దిస్ అవార్డ్? కర్టెన్ రైజర్ ఈవెంట్ అనేది ఒక గ్రాండ్గా చేశారు. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ద 27th అవార్డ్ సెరమనీ సార్? Yeah, the stakes are very high. I think it's a great initiative by Rajgar and his team to start this VAA awards. They're trying to find the best of the best. It's definitely a very challenging task. I think ఇప్పుడు ఎక్సలెన్స్ అన్నది it is not only just in earning money or being successful in a business or something.
So excellence comes with passion. So passion వచ్చినప్పుడు I think it's like what is the best that can be done by somebody and how it can help the society, giving back to the society, everything will come about. So these kind of excellence awards which stimulate more people to excel, and there is a small gratitude on the part of the community to recognize them and reward them so that it should stimulate more people. కంగ్రాచులేషన్స్ ఫర్ ది వా అంటే వావ్ అనాలని ఉంది నాకు, ఎందుకంటే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్పాలంటే రాజు గారు ప్లస్ ఆల్ ఆఫ్ ది డైరెక్టర్స్ హార్టీ కంగ్రాచులేషన్స్. కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ డూయింగ్ అండ్ కీప్ గివింగ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ సంతోష్ సార్ ఇప్పుడు మన ముందున్నారు. సార్ ఈ ఏంటి సార్ ఇది సార్ ఒక రేంజ్లో చేస్తున్నారు, అంతకు మించిలాగా ఫలక్నామా ప్యాలెస్లో కర్టెన్ రైజర్ ఈవెంట్ని ఇలా చేస్తున్నారు. సో నెక్స్ట్ 27th సెరమనీ ఎలా ఉండబోతుంది? సో ఈవెంట్ ఒక్కటే కాదు, అంటే కర్టెన్ రైజర్ ఈవెంటే ఫలక్నామాలో ఇలా ఉంది అంటే సో మెయిన్ ఈవెంట్ ఎలా ఉంటుంది అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ వన్ మేజర్ పాయింట్ హియర్. సో వై స్పాన్సర్స్? సో మనకున్న స్పాన్సర్స్ కానివ్వండి అండ్ స్పాన్సర్షిప్ ఎందుకు చేయాలి మన వాళ్ళు అంటే బికాజ్ వాళ్ళకి చాలా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ దెన్ బ్రాండ్ విజిబిలిటీ కూడా అవుతుంది. సో స్పాన్సర్స్ వచ్చారు అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవుతుందనే వస్తారు. సో మన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం విజిబిలిటీ అనేది ఇస్తున్నాము, బ్రాండ్ విజిబిలిటీ. అదొక్కటే కాదు, ఇంకా నెట్వర్కింగ్ విత్ HNIs. సో నెట్వర్కింగ్ ఒకటే అవుతుందా అంటే అది కూడా కాదు, వాళ్ళకి దాంతోపాటు వాళ్ళ ఉన్న బిజినెసెస్లో కూడా వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ దెన్ దే ఆల్సో గెట్ మోర్ ఆపర్చునిటీస్ టు ఇన్వెస్ట్ ఇన్ అదర్ వెంచర్స్ యాజ్ వెల్. సో ఇలా ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో వాళ్ళు. సో ఎవ్రీ డే ఇట్స్ గోయింగ్ టు బీ అ న్యూ ట్రైలర్ అని చెప్పొచ్చు. అంటే నార్మల్గా ఒక మూవీకి ఒక ట్రైలరే ఉంటుంది, బట్ మన మెయిన్ ఈవెంట్ వచ్చే లోపల చాలా ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయంటే మనందరికీ కావాల్సింది ఒక్కరు. సో మనకి మేజర్గా వచ్చేసి వాళ్ళ గైడెన్స్లో వెళ్తే చాలా బాగుంటుంది కదండి. సో టూ మెనీ హ్యాండ్ స్పాయిల్స్ డిషెస్. సో కాకపోతే ఇక్కడ అలాంటిది ఏం లేదనమాట. సో వీ హ్యావ్ వన్ గ్రేట్ ఫౌండర్, సో మిస్టర్ రాజు గారు. సో బికాస్ ఆఫ్ హిమ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్. దానితో పాటు వీ 9 డైరెక్టర్స్, సో మేమేం చేస్తున్నామంటే వీఆర్ పుట్టింగ్ అవర్ ఎక్స్పర్టీస్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ డ్రైవింగ్ ఇట్ టు ద బెస్ట్. సో డెఫినెట్లీ యాజ్ Vaishya Achievers Award is going to be a sensation in our future. Great. Thank you so much. Congratulations to the VA group. సార్ యాజ్ అ డైరెక్టర్గా ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేశారు, నెక్స్ట్ అవార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ అవార్డ్స్ అనేది వైశాస్ అందరికి కూడా చాలా బిగ్ ప్లాట్ఫామ్ లాంటిది. అందరూ కూడా దీంట్లో నామినేట్ చేసేసుకొని అందరూ కూడా ఫేమస్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటాం. సో గ్రూప్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అందరిలో కల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అండ్ మొత్తం ఒక సింగిల్ హ్యాండ్తో మొత్తం అంతా కూడా వేలేద్దాం అనే రేంజ్లో శివగామి టైప్లో ఉన్నారు మేడం ఇక్కడ. అండ్ మీరు అటైర్ కూడా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ యాక్చువల్లీ ఈవెంట్ కర్టెన్ రైజర్ కన్నా ముందు మీ గురించి మాట్లాడాలి యాక్చువల్లీ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు, ఒక గ్రేట్ ఇనిషియేషన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు? సో నేను నా గురించి చెప్పాలంటే ఐఎమ్ నీలిమా అమ్మ. నేను ఐఎమ్ MD ఆఫ్ నీమాక్స్ గ్రూప్. వీఆర్ ఇంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీనికి కాకుండా కొంచెం చేంజ్ అని క్రియేటివ్గా ఆలోచిద్దామని చెప్పేసి అవార్డ్స్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ సీజన్ మేము వైశ్య అచీవర్స్ చేస్తున్నాము. నెక్స్ట్ మాత్రం ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ఓకే, సో నెక్స్ట్ ఈవెంట్ వుడ్ బి ఓపెన్ టు ఎవ్రీ వన్. సో విజనరీ అచీవర్స్ అవార్డ్స్ అని నెక్స్ట్ ఇట్ విల్ బి. సో యాక్చువల్గా అందరికీ అచీవ్ చేసిన తర్వాత అవార్డ్స్ ఇవ్వడం అనేది కామన్గా చూస్తాం, బట్ ఇందులో వింటుంటే ఏమర్థమవుతుందంటే ఆల్ జర్నీ వెళ్తున్న వాళ్ళందరికీ కూడా అచీవ్ చేయాలనుకుని ఒక జిల్తో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ వస్తాయని అనిపిస్తుంది. నిజమేనా? అలా అని కాదు, అచీవర్స్ ఆర్ దోస్ హూ హావ్ ఆల్రెడీ రీచ్ టు అ స్టేజ్ అమ్మా. సో వాళ్ళని మేము వెలికి తీస్తున్నాం, అది కరెక్ట్. కానీ మాది USP ఏంటి అంటే మేము అవార్డు ఇచ్చి ఊరుకోవట్లేదు. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, స్ట్రాటజీ ప్లానింగ్ కానీ, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, దానికి ఇంకేదైనా కంపెనీ ఫామ్ చేయడం కానీ, మేము ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, సో ఇలాగా మేము ప్లాన్ చేసి వాళ్ళని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని అది. సో దట్ ఈస్ ద USP. ఇంకొకటి ఏంటంటే అందరూ ఇవాళ రేపు అవార్డ్స్ అనగానే అమ్ముకుంటున్నారు, ఇది అది అలా కాదు. మా దగ్గర జ్యూరీ, అడ్వైజరీ బోర్డ్ ఆల్ హ్యావ్ టు గో త్రూ ద నామినేషన్స్. ఎవ్రీథింగ్ అథెంటిక్గా నామినేషన్స్ చేసుకుని మేము దాన్ని ఫర్దర్గా తీసుకెళ్తున్నాము. సూపర్ మ్యామ్. ఇంత ఇనిషియేషన్ ఇంత స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారంటే ఒక రకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని ఫిక్స్ అయ్యారనమాట. 100%. అంటే మేము వైశ్యాస్
ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ మా కమ్యూనిటీ నుంచి మేము స్టార్ట్ చేసి వేరే వాళ్ళని కూడా దాన్ని పట్టుకొని లాగుదాం దీనిలోకి అని ఇది విజన్ మాది. అందుకే విజనరీ అచీవర్స్ అవార్డ్స్ నెక్స్ట్. సో మళ్ళీ అది కూడా ఎంత డీటెయిల్డ్గా ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకొని అన్నీ దిగారు మ్యామ్. సో ఇంకా వెనకడికి వేసేది లేదు, తగ్గేదే లేదు అనమాట. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ అమ్మా. దెర్ ఆర్ సో మెనీ స్పాన్సర్స్ హూ హ్యావ్ కమ్ ఆన్ బోర్డ్. యూజువల్గా స్పాన్సర్స్ వస్తారు వెళ్తారు, వాళ్ళని ఏదో స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు అంతే. కానీ మా దగ్గర అలా కాదు. ఫర్ ఎవ్రీ స్పాన్సర్ వీ హ్యావ్ సమ్ యాక్టివిటీ బేస్డ్ ఫర్ ద స్పాన్సర్షిప్ వేర్ స్పాన్సర్స్ని ఎలివేట్ చేస్తున్నాం. సో ఆ ఎలివేషన్ అనేది నెక్స్ట్ లెవెల్గా ఉండేటట్టుగా. సో ఇట్ కుడ్ బి అ మాల్ యాక్టివిటీ, ఇట్ కుడ్ బి అ ఫ్లాష్ మాబ్, ఇట్ కుడ్ బి అ యాక్టివిటీ బేస్డ్ ఆన్ అ గేమ్ లైక్ తంబూలా వేర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అ ఫ్రీ గేమ్. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని హైలైట్ చేస్తున్నాం. మళ్ళీ మెయిన్ ఈవెంట్కి వస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కండోమియమ్స్ ఫర్ దీస్ అంటే స్పాన్సర్స్కి. అంటే ఎవ్రీ వన్ హూ ఇస్ కమింగ్ దే షుడ్ వాక్ త్రూ దే కండోమియం అనమాట. ఆ కండోమియంలో వీ వాంట్ టు ఎలివేట్ ఈచ్ స్పాన్సర్. సో దేర్ ఇస్ సంథింగ్, అంటే ఇక్కడ స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళకి కూడా ఒక అవార్డు విన్ అయినంత లెవెల్గా మేము చేస్తున్నాం అన్నమాట. సో ఫైనల్గా ఈ పర్టికులర్ నాకు అర్థమైంది ఏంటంటే అవార్డ్స్ తోటి ఇంత కష్టపడి ఎంటర్ప్రీనియర్గా వెళ్ళాలి అని అంటే అది ఈ స్టెప్ అనేది ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. సో అదంతా దానికి వర్త్ అనే ఫీలింగ్ ఇప్పుడు మీరు ఈ అవార్డ్స్ ద్వారా ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఓన్లీ ఆంటర్ప్రీనర్స్ కాదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ స్పోర్ట్స్ చాలా బేస్డ్ ఉన్నాయి. 18 కేటగిరీస్ ఉన్నాయి. ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక ఎన్జిఓ నడిపించే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత మనం ఒక స్టార్టప్ చేసి ఒక స్టేజ్కి తీసుకుని ఉంది, తర్వాత ఇప్పుడు ఏఐ బేస్డ్ ఉంది, సో టెక్ బేస్డ్. సో దెర్ ఆర్ సో మెనీ, నాట్ ఓన్లీ ఆంటర్ప్రీనర్స్. ఇది బిజినెస్ అవార్డ్స్ కాదమ్మా, దిస్ ఇస్ అచీవర్స్ అవార్డ్స్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. గ్రేట్ గ్రేట్. సో మొత్తానికి ఒక ఫుల్ విజన్తో మీరు వెళ్తున్నారు మ్యామ్. అండ్ మీ అటైర్ గురించి అన్నాం కదా, సో ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు, దాని గురించి కూడా. సో ఎవరు రెడీ చేశారు? మీ టేస్టేనా ఈ నెక్లెస్ ఇవన్నీ కూడా మీ ఇది డెఫినెట్లీ నేను ఇంత అందంగా ఈరోజు ఉన్నాను అంటే విశిష్ట గోల్డెన్ డైమండ్స్ అమ్మా. సో దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై దెమ్. సో టుడే ఐఎమ్ వేరింగ్ దిస్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద రింగ్, ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద రింగ్, రైట్? సో ఇది మాకు అందం ఇచ్చిందా, మేము దీనికి అందం ఇచ్చామో తెలియదు. ఇది విల్ లీవ్ ఇట్ టు యూ. లేదు మ్యామ్, అట్రాక్టివ్గా ఉంది. అండ్ యువర్ అటైర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఒక శారీ కట్టిన విధానం కూడా. సో నేను ఇప్పుడు ఇంకో స్పాన్సర్ ఉంది గా. సో ఈరోజు నేను గ్లో ఇలాగ వచ్చాను అంటే రెస్పాన్సిబుల్ ఫర్ గా ఇస్ రెస్పాన్సిబుల్. సో మొత్తానికి ఒక రేంజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వర్క్లోకి దిగిన తర్వాత అది ఏ లెవెల్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఏ లెవెల్లో ఉండాలి అని చూపించడానికి మీరు ఈ అవార్డ్స్ స్టార్ట్ చేస్తారు. 100%. If anyone wants to nominate themselves or nominate for others also, you have to go to our website, which is present everywhere. మీరు వెబ్సైట్ చూసుకొని దానిలో నామినేట్ చేయండి. వేరే వాళ్ళు కూడా నామినేట్ చేయాలనుకుంటే కూడా మీరు నామినేట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది మ్యామ్? May 10th is the last date మా. సో May 10th కల్లా మీరు ఇచ్చేస్తే మేము ఆ నామినేషన్ ప్రాసెస్ని చూసి జ్యూరీ వాళ్ళు డిసైడ్ చేసి May 27th ఇస్ అ ఫైనల్ ఈవెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాలి, నామినేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు మ్యామ్? వా అనేది మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశాము వైశ్యాస్కి. ఈసారి మాత్రం వైశ్యాస్కి సెట్ చేశాము. ప్లీజ్ మీరు ముందుకు వచ్చి మీరు కానీ మీ తోడుబుట్టిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కూడా నామినేట్ చేయండి. వీఆర్ ఆల్ ప్రెజెంట్ హియర్. అండ్ ఇది చిన్నది పెద్దది అని అనుకోవద్దు. మీరు ఏది చేసినా ఏది సాధించినా దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. సో ప్లీజ్ నామినేట్. ఈసారి రాకపోయినా నెక్స్ట్ టైం వస్తుందేమో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద నామినీస్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. And last and foremost, if anyone wants to sponsor, please sponsor it. We will elevate you. Thank you. Dr. Kalyani, one of the directors in VA అనమాట. సో మ్యామ్ ఇక్కడ యాక్చువల్లీ నిజంగా ఎక్కడ ఎంత గ్రూప్ మేల్ ఉన్నా కూడా ఫీమేల్ ఉంటే అట్రాక్షన్ వేరు ఉంటుంది అండ్ ఆర్గనైజేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా అండ్ నీట్గా వెళ్తుంది అనమాట. సో ఈజ్ ఇట్ ట్రూ మ్యామ్? Truly, I agree with that. అండ్ బ్యూటీ కూడా యాడ్ అవుతుంది మనకి. ఇప్పుడు మీరు యాడ్ వచ్చారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్స్ గురించి మాట్లాడదాం. Thank you. See, basically I'm a simple person, but this made more elegant by added with the Vistra golden diamonds. They gave this necklace and this bangle.
and the earrings, they only sponsored us. Okay, great. So this is how I look little gorgeous today. Hope so. So Visister Gold and Diamonds made you gorgeous actually, and your smile added more. I'm a dentist. That is added me more. Okay, great, ma'am. So what about this WOW awards and what about this curtain raiser? Today Falaknama Palace లో చేశారంటే ఇది ఒక అందరికి ఒక బ్రేక్ త్రూ ఇస్తున్నట్టే కదా మ్యామ్. ఒక అందరికి ఇది మేము సింపుల్ గా చేయట్లేదు, గ్రాండ్ గా చేయడానికి ముందుకు వస్తున్నామని. వా అనేది వైశ్య అచీవర్స్ అవార్డ్, యాజ్ యూ ఆల్ నో దట్. ఇదేంటంటే జనరల్గా వైశ్యాస్ అనేది వాళ్ళు చూయించుకోరు. And moreover, achievers, they never come forward to showcase them. They just work hard and they never show off that. For that reason, what we came out, so ఏమనుకున్నామంటే, సో మనకి అచీవర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళని మనం బయట స్టేజ్ మీద తీసుకొచ్చేసి విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ సో దట్ దిస్ విల్ ఎంకరేజ్ అదర్స్ టు టేక్ పార్ట్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అండ్ ద సేమ్ టైమ్ దట్ మోటివేట్స్ దెమ్సెల్స్ ఆల్సో. వాళ్ళకు కూడా నేను ఇది చేశానా, నన్ను చూసే వాళ్ళు కూడా ఉంటారా అన్న ఉత్సాహంతో దే టేకప్ మోర్ యాక్టివిటీస్ అండ్ దట్స్ హౌ వీ స్టార్టెడ్ వా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే 27th అవార్డ్ సెరమనీ గురించి అండ్ నామినేషన్స్ వాళ్ళు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడం గురించి మీరు ఏం చెప్తారు? మనకు ప్రాసెసింగ్ అంటే నామినేషన్ ఆల్రెడీ వి రిలీజ్ ద నామినేషన్ ఫామ్. సో దిస్ ఈజ్ అ వరల్డ్ వైడ్ అనమాట. సో you can nominate or they can nominate themselves or someone can also nominate. So because manaku andaru idea undadu and someone doesn't know, they don't feel like to nominate, so anyone can nominate worldwide. And for this event also we have very good jury to select the nominations part. They do a proper filtrations and they do everki iste really it is worth thing. General ga nominate cheskune valanta achievers, but 1.1 line ఉంటుంది. Yes, in that we have to scrutiny చేసేసి we have a very good jury అన్నమాట. That's actually చూడాలి, టఫ్ ఇంత అచీవర్స్ ఉన్నారు and actually చాలా yes, it's a big task for the advisors and jury. So అలా నామినేట్ చేసిన వాళ్ళని they filter out, but the jury సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఫైనల్. నో యూ కాంట్ డూ ఎనీథింగ్. నాకు తెలిసిన వాళ్ళు ఇవ్వండి. కొంతమంది ఇవాళ రేపు చూస్తుంటే అవార్డ్స్ అంతా ఏముంది, అవార్డ్సే కదా, మనీ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అన్న లెవెల్లో ఉన్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎస్, దిస్ ఈజ్ టోటలీ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. This is not like that. Really, achievers are going to win this kind of trophy, whatever. So in that way, we are focusing. So right now we already reached 200 to 250 nominations వచ్చాయి. It's hardly we released 1 week అయింది. More time is left for us to receive more nominations. And the program happens to be like we have a global wise event కాబట్టి programs కూడా మంచి dancers, like international level, yes, ఇంటర్నేషనల్ నుంచి అంటే అంతే అబ్రాడ్ నుంచి మనం డాన్సర్స్ని కానీ ఈవెన్ యాంకర్ ఆల్సో వీ ఆల్రెడీ బుక్డ్ ఇన్ సుమా ఆల్సో. సో అలా వీ ఆల్రెడీ మంచి ఇట్ ఈస్ లైక్ ఐఫా అవార్డ్ లెవెల్లో చేద్దామని అనుకుంటున్నాము.